భూతం పడక విప్పింది. మెడికల్ కాలేజీ ఉమెన్స్ హాస్టల్లో 3 రోజులుగా ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ ను ర్యాగింగ్ పేరుతో సీనియర్లంతా వేధిస్తూ ఉన్నారు. రాత్రి నిద్రపోకుండా తమ రికార్డుల్ని రాయాలంటూ వేధించడంతో పాటు మెడికో బాయ్స్ ఫోటోలను సెల్లో చిత్రీకరించాలని, వారి రూమ్స్ వద్దకు వెళ్లి ఫోటోలు తీసుకుని రావాలని వేధిస్తూ ఉన్నారు. దీంతో పాటు తమ గదులు, బాత్రూంలు కూడా శుభ్రం చేయాలని వారిని బెదిరిస్తూ ఉన్నారు. సీనియర్ల ర్యాగింగ్ శృతిమించడంతో గుంటూరు మెడికల్ కాలేజీ జూనియర్లు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. బెంబేలెత్తిన జూనియర్ విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పేరెంట్స్ ఈ విషయాన్ని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందినవారని, అక్కడి నుంచే సీఎం పేషీకి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కృష్ణ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఉమెన్స్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది ప్రతి కాలేజ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది ఏదైనా ఆ కాలేజీలో ఉందా? ఎందువల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? గుంటూరు జిల్లాలో జరిగిన దాదాపుగా దేశంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉన్నటువంటి గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప డాక్టర్లు ఇక్కడి నుంచి వెళ్లిన పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ స్టూడెంట్స్ ర్యాగింగ్ పేరుతో జూనియర్లు వేధించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది. అయితే జరిగిన విషయం మొత్తం కూడా గుంటూరు మెడికల్ కాలేజీలో కాకుండా ఉమెన్స్ హాస్టల్లో జరిగింది. గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం చేసినటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హాస్టల్లో ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళని జూనియర్లను వేధించడం ఒక పరిపాటిగా పెట్టుకున్నట్లుగా తెలుస్తా ఉంది సీనియర్లు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి జూనియర్లను వేధించడం ప్రారంభమైంది. తమ గదులను శుభ్రం చేయాలంటూ, అలాగే రికార్డ్స్ రాత్రిపూట నిద్రపోకుండా రికార్డ్స్ రాయాలి. సాధారణంగా రికార్డ్స్ ఏదైనా రాయాల్సి ఉన్నా కానీ పగలు ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ పగలు రాయమని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ర్యాగింగ్ లో భాగంగా రాత్రిపూట మాత్రమే మీరు రికార్డ్స్ రాయాలి, నిద్రపోకుండా రాయాలనేది కూడా ఒక పనిష్మెంట్ పెట్టినట్టుగా ఒక విధానం పెట్టడం జరిగింది. దీనికి తోడు రాత్రిపూట బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు పడుకున్న విజువల్స్ కానీ, లేదంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారనే విజువల్స్ ఫోటోల్లో తీసుకురావాలని కూడా వాళ్ళకి కండిషన్ పెట్టడం జరిగింది. దీంతో వీళ్ళ ర్యాగింగ్ శృతిమించిందన్న విషయం తెలుసుకున్న జూనియర్లు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. రాత్రి వేళ బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్తే అనుకోని ప్రమాదం ఎదురవుతుంది కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఈ విషయాన్ని కాలేజ్ డీన్ కి తెలియజేశారా జూనియర్ స్టూడెంట్స్? ఆయన నుంచి ఎటువంటి స్పందన ఉంది? అంటే కాలేజీలో జరగలేదు విషయం, మొత్తం కూడా హాస్టల్ జరిగిన నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ కి తెలిపినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే వాళ్ళు లైట్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఏంటంటే నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విద్యార్థులు గతంలో నారాయణ కాలేజీలో చదివినటువంటి పరిస్థితుల్లో నారాయణ స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి నారాయణ ఉన్నారు అక్కడ. ఆయన్ని కలిసి ఈ విషయం చెప్పడంతో ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన అటు ప్రభుత్వం కూడా జరిగిన విషయంపై నివేదిక ఇవ్వాలని ఇటు ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పుడే అక్కడ హాస్టల్లో ఏం జరిగింది ఏంటనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ కృష్ణ.